మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చెగోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, వాము 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై సరిపడా, నీళ్లు 1.5 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి దానిలో 1.5 కప్పు నీళ్లు పోసి మరిగించుకుందాం. ఇవి బాగా మరిగిన తర్వాత దీనిలో పచ్చిశనగపప్పు, కారం, ఉప్పు, వాము కూడా వేసి 1 నిమిషం మరిగించుకుందాం. పచ్చిశనగపప్పు ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలో బియ్యం పిండి 1 కప్పు వేసి బాగా కలుపుదాం. ఇలా ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు ఇది చల్లారింది. దీన్ని చేతితో బాగా ముద్దలా చేసి చపాతీ ముద్దలా బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని చెగోడీలు ఎలా చేయాలో చూద్దాం. ఒక చెక్క కానీ ఇలాంటి ఒక పీట కానీ తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లి ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దని ఇలా పొడవుగా బలపాల్లా చేసి రౌండ్గా చుట్టి 2 చివర్లు అతికిస్తే చెగోడీలా వస్తుంది. ఇలా కొద్దిగా పిండి తీసుకొని కొంచెం బియ్యం పిండి చల్లి ఇలా పొడవుగా బలపంలా చేసి 2 చివర్లు అతికిస్తాం. ఇలా రౌండ్గా రింగుల్లా వస్తుంది. వీటిని చెగోడీలు అంటారు. ఇలా 2 చివర్లు కలిపితే చెగోడీ ఆకారం వస్తుంది. ఇలా పిండి మొత్తం పిండి అంతా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెడదాం. ఇవి అలా చేసిన చెగోడీలు. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని మనం ఇలా రెడీ చేసుకున్న చెగోడీలను ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించుకుందాం. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. 2 వైపులా బాగా వేగితే చక్కగా కరకరలాడుతూ బాగుంటాయి. ఇలా రెడీ అయిన చెగోడీల్ని పేపర్ పరిచిన ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్ ఏమన్నా ఉన్నా పేపర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి దానిలో వేసి 1 నిమిషం ఉంచి ఇప్పుడు మామూలు ప్లేట్లు పెట్టుకుని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే స్నాక్స్ ఐటెం చెగోడీలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.